బైబిల్ సత్యాలు నీ కొరకే ప్రజెంట్స్ థియాలజీ ఇన్ తెలుగు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మనము థియాలజీలో భాగంగా క్రిస్టాలజీ అనగా క్రీస్తు శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం. గత కొద్ది వారాలుగా క్రీస్తు మరణంలో ఉన్న ప్రత్యేకతను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఆయన మరణానికి ఉన్నటువంటి ప్రవచనాత్మక ప్రత్యేకతను నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క చివరి వారంలో, ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు చివరి వారంలో ఏమేం జరిగింది అన్న విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. దాన్ని ఏమంటారంటే ద ప్యాషన్ వీక్ అంటారు. ద ప్యాషన్ వీక్. సో ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటి? ద క్రొనాలజీ ఆఫ్ ది ప్యాషన్ వీక్. శ్రమల వారం యొక్క కాల యొక్క క్రమం, అంటే సమయం, ఏ రోజున ఏమేమి జరిగింది అనేది నేర్చుకోబోతున్నాం. అలాగే ఈ శ్రమల వారం కాలంలో నెరవేరినటువంటి ప్రవచనాలు కూడా మనము చూడబోతా ఉన్నాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద క్రొనాలజీ ఆఫ్ ది ప్యాషన్ వీక్, శ్రమల వారం మరియు ప్రవచనాలు నెరవేర్పు. మూడు ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారి జీవితంలో చివరి వారం ఏం జరిగింది? ఓకే, చివరి వారం ఏం జరిగింది? రెండవ ప్రశ్న, శ్రమల వారానికి సంబంధించి ఏమేమి ప్రవచనాలు నెరవేరాయి? అంటే శ్రమల వారం అని చెప్పబడుతున్న ఈ టైం లైన్లో ఏమేమి ప్రవచనాలు నెరవేరాయి? అందులో కొన్ని ప్రాముఖ్యమైన ప్రవచనాలు మనం చూద్దాం. తర్వాత శుభ శుక్రవారం నాడు ఏ టైంకి ఏం జరిగింది? ఫ్రైడే అసలు యేసుప్రభు వారిని సిలివేసే టైంలో ఏమేమి విషయాలు జరిగాయి, ఏమేమి సంఘటనలు జరిగాయి, ఏ టైంకి ఏం జరుగుంటుంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు స్టడీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్గా వింటూ ఉంటారు, ప్యాషన్ వీక్ అని వింటూ ఉంటారు, అలాగే శ్రమల వారం అని వింటూ ఉంటారు. అసలు ఏంటి దాని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ఈరోజు మనం స్టడీ చేద్దాం. దయచేసి మీరందరూ కూడా మీ ఫోన్లో కానీ, లేకపోతే ల్యాప్టాప్లో కానీ, లేకపోతే సిస్టంలో కానీ మీరు దేంట్లో జాయిన్ అయ్యారో, లేకపోతే దేంట్లోంచి కార్యక్రమాన్ని చూస్తున్నారో, మీ యొక్క కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా కూడా మీరు ఈ క్లాస్ మీద పెట్టి స్లైడ్స్ చూడండి. అలాగే నేను చెప్పేటువంటి విషయాలను కూడా మీరు ఫోకస్ పెట్టి శ్రద్ధగా స్క్రీన్ వైపు చూస్తూ శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా బైబిల్ సత్యాలు నీ కొరకని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడ్డాయి. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ కూడా, మీరు బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను పెట్టేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు తెలుస్తుంది, లేకపోతే మీకు తెలియదు. అది కూడా దయచేసి గమనించండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఆ బెల్ ఐకాన్ నొక్కపోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ సరిగ్గా తెలియకపోవచ్చు. దయచేసి ఆ పని కూడా చేయండి. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది అయ్యా మేము యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము క్లాసెస్, కానీ ఒక క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్ ఎక్కడుంది మాకు తెలియట్లేదని చెప్తా ఉన్నారు. అయితే గమనించాలి, యూట్యూబ్లో మన బైబిల్ సత్యాలు నీ కొరకేలో ప్లేలిస్ట్లు ఉంటాయి కదా, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ ఉంటాయి. క్రిస్టాలజీ అని, థియాలజీ ఇన్ తెలుగు అని, ఇంకా అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్లేలిస్టులు ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఆర్డర్లో దొరకడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? దయచేసి ఆ విషయాన్ని గమనించండి. సరే, మనం క్లాస్లోకి వచ్చేద్దాం. ఏంటి ఈరోజు మనం చూడబోయే విషయాలు ఏంటి? యేసుక్రీస్తు వారి జీవితంలో చివరి వారం ఏం జరిగింది? రెండవది, శ్రమల వారానికి సంబంధించి ఏమేమి ప్రవచనాలు నెరవేరాయి? మూడవది, శుభ శుక్రవారం నాడు ఏ టైంకి ఏం జరిగింది అన్న విషయాలు మనము స్టడీ చేద్దాం. The Passion Week was a busy week for the Lord. The traditional chronology of the Passion Week, which many outstanding scholars do not accept, is as follows. ప్రభువుకు శ్రమల వారం చాలా బిజీగా ఉన్నవారం. ప్రభువుకు సంబంధించి లాస్ట్ వీక్ ఏదైతే ఉందో చాలా బిజీగా ఉన్నటువంటి వారం ఆయనకి. శ్రమల వారం యొక్క సాంప్రదాయ కాలక్రమం ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, ట్రెడిషనల్గా ప్యాషన్ వీక్ అనేది మనకు ట్రెడిషనల్గా ఏ రోజు ఏం జరిగింది అనేది మనకి చెప్పబడుతుంది. దాన్ని మనం చూస్తున్నాం, ట్రెడిషనల్ వ్యూని మనం చూడబోతా ఉన్నాం.
దీంట్ని చాలామంది కొంతమంది ప్రముఖ పండితులు ఈ ట్రెడిషనల్ వ్యూని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ అసలు ట్రెడిషనల్ వ్యూ ఎలా ఉంటుందో అనేది మీకు మనం చూపిస్తున్నాను. ఓకే, సో సండే నుంచి వాళ్ళ కమింగ్ సండే వరకు కూడా ఏం జరిగింది అన్నదాన్ని మనం చూద్దాం. సండే ఏప్రిల్ 2, ఓకే, ఇది ట్రెడిషనల్ వ్యూ, సాంప్రదాయ క్రమాన్ని అనుసరించి ఇవ్వబడినటువంటి విషయం అన్నమాట. సండే ఏప్రిల్ 2, Jesus enters the city of Jerusalem on a donkey. People hailed him as Messiah and the Jewish leadership was very upset. దీనికి సంబంధించిన రెఫరెన్సెస్ మాథ్యూ 21లోను, మార్క్ 11లోను, లూక్ 19లోను, జాన్ 12లోను మనం చూడవచ్చు. ఆదివారం ఏప్రిల్ 2 ఏం జరిగింది? యేసయ్య గాడిదపై యెరూషలేము నగరంలోనికి ప్రవేశించాడు. ప్రజలు ఆయనను మెస్సీగా కీర్తించారు. హోసన్నా జయము, హోసన్నా జయము అని ఆయన కీర్తించారు. మరియు యూదుల నాయకత్వం చాలా కలత చెందింది. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి యూదుల మత నాయకులు ఆయన అలా రావడం చూసి, జనాలు ఆయనకి జేజేలు పలకడం చూసి, యూదుల రాజా అని చెప్పేసి ఆయనకు స్వాగతం పలుకుతూ ఉంటే వాళ్ళందరూ కూడా కలవరానికి గురయ్యారు. ఎవరు? యూదా మత నాయకులందరూ కూడా కలవరానికి గురయ్యారు. సో ఇవన్నీ కూడా మత్తయి 21, మార్కు 11, లూకా 19, యోహాను 12 అధ్యాయాల్లో మీరు చూడవచ్చు. ఆ రిఫరెన్స్ నేను చదవట్లేదు ఎందుకంటే మనకు టైం లేదు. ఇప్పటికే ఈరోజు మనం చాలా స్లైడ్స్ కవర్ చేయాల్సి ఉంది. తర్వాత సోమవారం ఏం జరిగింది? మండే ఏప్రిల్ 3, జీసస్ ఎంటర్స్ ద టెంపుల్ అండ్ క్లెన్సెస్ ఇట్. There was a confrontation with the high priest and the Pharisees about Christ cleansing of the temple. సోమవారం ఏప్రిల్ 3 ఏం జరిగింది? యేసు దేవాలయంలోనికి ప్రవేశించి దానిని శుభ్రం చేస్తాడు. క్రీస్తు దేవాలయాన్ని శుభ్రం చేయడం గురించి ప్రధాన యాజకులతో మరియు పరిసయ్యులతో వాగ్వివాదం జరిగింది. అర్థమవుతుందా? సో దేవాలయంలోకి వెళ్తాడు ప్రభు. అక్కడ వాళ్ళందరూ కూడా దేవాలయంలో దాని ఒక వ్యాపారపు డెన్గా మార్చేస్తే యేసే కోపం వచ్చి, దేవుని ఆలయము ప్రార్థనా నిలయం కదా, దీన్ని మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి వాళ్ళ మీద కోప్పడి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, వ్యాపారం చేసే వాళ్ళందరూ బయటకు గెంటేస్తాడు కదా. తర్వాత పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు అని ఆయన క్వశ్చన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మండే జరిగినట్లుగా మనకి ట్రెడిషనల్ వ్యూలో చెప్పబడతా ఉంది. దీనికి సంబంధించిన రెఫరెన్సెస్ అన్నీ కూడా మత్తయి సువార్త 21, మార్క్ సువార్త 11, లూకా సువార్త 19 అధ్యాయంలో మనం చూడొచ్చు. తర్వాత మంగళవారం నాడు ఏం జరిగింది? ట్యూస్డే ఏం జరిగింది? ట్యూస్డే ఏప్రిల్ 4, the high priest and the Pharisees make a plot to kill Jesus, but Jesus continues his teaching ministry, especially about his soon coming death. మంగళవారం ఏప్రిల్ 4, ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు యేసును చంపడానికి కుట్రబన్నారు. ఈయనకి పాపులారిటీ పెరిగిపోతూ ఉంది. జనాలు మొన్న ఆదివారం, దాన్ని జనరల్గా మట్టల ఆదివారం కూడా పిలుస్తూ ఉంటారు కదా. సో ఆ రోజున అందరూ ఆయనకి జేజేలు పలికారు, చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఇలా అయిపోతే ఇంకేమిటి మన పరిస్థితి, కాబట్టి యేసుని లేపేయాలి, యేసుని చంపేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చంపేస్తే బాగుంటుంది, ఇప్పుడు పండుగ కూడా దగ్గర పడింది, ఏ రకంగా చేయాలి అని వాళ్ళు చాలా కుట్రలు పన్నుతున్నటువంటి టైం ఇది ట్యూస్డే. కానీ యేసు తన బోధనా పరిచయం యేసైకి తెలుసు వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు, చంపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా ఆయన బోధనా పరిచయం, టీచింగ్ మినిస్ట్రీని ఆప్చాలి. ఇంకా ఆ రోజు చాలా ఎక్కువగా ఆయన పరిచయం చేశాడు. ముఖ్యంగా తనకు త్వరలో రాబోయే మరణం గురించి వివిధ ఉపమానాల ద్వారా వివిధ రీతుల్లో ఆయన చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 21 అధ్యాయంలో, మార్క్ సువార్త 11 అధ్యాయం, లూకా సువార్త 20 అధ్యాయం, యోహాను సువార్త 12 అధ్యాయంలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము చూడవచ్చు. కాబట్టి ట్రెడిషనల్ వ్యూలో మంగళవారం నాడు యేసుప్రభు మీద వాళ్ళు కుట్రబన్నారని, ఆ రోజున యేసుప్రభు తన బోధనా పరిచర్యలు చాలా బిజీగా ఉన్నారని చెప్పబడతా ఉంది. తర్వాత వెన్స్డే బుధవారం నాడు ఏం జరిగింది? ఏప్రిల్ 5, we have no recorded event. It is very much possible the Lord celebrated the Passover and established the Lord's Supper on this day. However, the traditional view is different.
బుధవారం నాడు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ఏప్రిల్ 5న మనకు రికార్డ్ చేయబడిన ఎటువంటి సంఘటన లేదు. అంటే యేసుప్రభు వారు బుధవారం నాడు ఈ పనులు చేశారు అని మనకి రికార్డ్ చేయబడలేదు. ఒక సైలెంట్ వెన్స్డేగా మనకు కనబడతా ఉంది. నిశ్శబ్దంగా ఈ బుధవారం మనకి కనబడతా ఉంది. ప్రభు ఈ రోజున పస్కా పండుగను జరుపుకొని ప్రభు బలను స్థాపించి ఉండవచ్చు. సో అయితే సాంప్రదాయ దృక్పథం దీనికి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ట్రెడిషనల్ వ్యూలో ప్రభు పస్కా పండుగను ఎప్పుడు ఆచరించారంటే మనం గురువారం చూస్తాం కదా. కానీ ఇంకొక వ్యూ ఉంది. ఏంటంటే మనందరికీ తెలుసు యేసుప్రభు వారు శుక్రవారం నాడు చనిపోయారు అన్న విషయము అందరం కూడా వింటూ ఉంటాం. కొంతమంది ఏం చేశారంటే యోన ఎట్లయితే చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు, కాబట్టి యేసుప్రభు వారు కూడా నేను అలా 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉంటాను అని చెప్పారు కదా. యోన సూచన చెప్పారు కదా. కాబట్టి యేసుప్రభు వారు ఖచ్చితంగా 3 రాత్రులు 3 పగళ్ళు ఉండాల్సిందే. ఆ రకంగా చూస్తే మనకి శుక్రవారం రాదు. ఆ రకంగా మనకి 3 రాత్రులు 3 పగళ్ళు పర్ఫెక్ట్గా నెరవేరాలంటే ఆయన వెన్స్డే చనిపోయారని కొంతమంది, గురువారం చనిపోయారని కొంతమంది, ఇట్లాంటి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఆ రకంగా చూసుకుంటూ పోయినట్లయితే అట్లాంటి ఒక వ్యూలో ప్రభు బలని ప్రభువారు బుధవారం స్థాపించి ఉండవచ్చు. అనగా ఈ లెక్క ప్రకారం అంటే గురువారం ఆయన సిలువ వేయబడ్డారు అన్నది వ్యూ. ఈ వ్యూ ఎందుకు అలా చెప్తారంటే ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఈరోజు దాని గురించి చెప్దాం అనుకున్నా కానీ దాని గురించి చెప్తే మనకి టైం సరిపోదు. ఇంకెప్పుడన్నా మీకు టైం దొరికినప్పుడు ఈ థియరీస్ 3 థియరీస్ మీ ముందు పెడతాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ స్టడీ. వాళ్ళకంటూ వాళ్ళకు డిఫరెంట్, వాళ్ళకు కూడా కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి, మనం వాటిని కాదంటానికి లేదు. సో వాళ్ళు ఏమంటారంటే యోహాను సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు వారు సిలువబడినటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది హై డేకి ముందు రోజు. అర్థమవుతుందా? మహావిశ్రాంతి దినము ముందు రోజు అన్నట్టుగా మనము చూస్తాం. సో మహావిశ్రాంతి దినము అనేది ప్రత్యేకమైంది. అది రెగ్యులర్గా వచ్చే రొటీన్ విశ్రాంతి దినము కాదు అని వాదించేటువంటి ఒక వాదన ఉన్నది. దాని ప్రకారం వాళ్ళు ఏమంటారంటే అంటే ఫెస్టివల్ పాస్ ఓవర్, అంటే పాస్ ఓవర్ ఫెస్టివల్ కూడా దాన్ని కూడా విశ్రాంతి దినంగా తీసుకుంటారు. అది ఫెస్టివల్ టైంలో వచ్చేది. సో ఇప్పుడు పాస్ ఓవరు వచ్చినటువంటి ఆ విశ్రాంతి దినము వాళ్ళు ఏమంటారు అంటే గురువారం అన్నట్టుగా చెప్తారు, లేకపోతే శుక్రవారం అన్నట్టుగా చెప్తారు. దానికి ముందు ఇంకోటి ఏంటంటే శుక్రవారం అనేది రెగ్యులర్గా మనకి తెలిసిందే. శనివారం అనేది పాస్ ఓవర్ కదా, శనివారం అనేది విశ్రాంతి దినం. సో దానికి ముందే ఒక రోజున ఈ మహావిశ్రాంతి దినం అనేది వచ్చింది. దానికి ముందు రోజు యేసుప్రభు వారు సిలువేయబడ్డారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే 3 పగళ్ళు 3 రాత్రులు అనే అంశాన్ని వాళ్ళు తీసుకోవడం వల్ల 3 పగళ్ళు 3 రాత్రులు ఉండాలంటే అది శుక్రవారం అవ్వదు, దానికి ముందు రోజు అవ్వాలి అనేటువంటి డౌట్ మొదలైంది. తర్వాత మహావిశ్రాంతి దినం అనేది ఒక ప్రత్యేకమైన విశ్రాంతి దినం, అది రెగ్యులర్గా శనివారం కాదు అని చెప్పేసి అది దానికి ముందే వచ్చి ఉండాలి. అది ముందుకు పెడితే ఇప్పుడు మనకి 3 పగళ్ళు 3 రాత్రులు అన్నది మనకి సెట్ అయిపోతుంది అని ఈ వేలో థింక్ చేయడం వల్ల అట్లాంటి, అంటే ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ వాళ్ళు చూడటం వల్ల కొంతమంది గురువారం చనిపోయాడని, కొంతమంది బుధవారం చనిపోయాడని యేసుప్రభు వారు, ఇట్లాంటి థియరీస్ అన్నీ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం కంగారపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఏదేమైనా యేసుప్రభు వారు ఒకరోజు చనిపోయారు. ఏ రోజు చనిపోయారు అనేది అంత ప్రాముఖ్యమైన కాదు, ఎందుకు చనిపోయారు అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నమాట. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే హై డే అని ఎందుకన్నారంటే, మహావిశ్రాంతి దినం ఎందుకన్నారంటే ఈ కొంతమంది శుక్రవారం ట్రెడిషనల్ వ్యూని నమ్మేటువంటి వాళ్ళు ఏమంటారంటే హై డే మహావిశ్రాంతి దినము రెగ్యులర్గా వచ్చేటువంటి శనివారం విశ్రాంతి దినము రెండు కోయిన్సైడ్ అయినాయి, ఒకే టైంలో వచ్చినాయి, కాబట్టి దాన్ని మహావిశ్రాంతి దినం అని అన్నారనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఏంటంటే ట్రెడిషనల్ వ్యూని
అంటే ఫ్రైడే నాడే యేసుప్రభు వారు చనిపోయారు ఆయన ఎవరైతే నమ్ముతారో, బల్లగుద్ది నమ్ముతారో వాళ్ళు ఇలా చెప్తారన్నమాట. ఆ మహావిశ్రాంతి దినం వచ్చింది, అది కూడా విశ్రాంతి దినం రోజునే వచ్చింది, అనగా సాటర్డే వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎటువంటి క్లాష్ లేవు. కాబట్టి ఫ్రైడేనే యేసుప్రభు వారు చనిపోయారు అనేటువంటిది ట్రెడిషన్ వ్యూని సమర్థించేటువంటి చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. కొంతమంది ఏంటంటే యోనా తీసుకున్నట్టు ప్రవచనాన్ని తీసుకొని 3 పగళ్ళు 3 రాత్రులు యేసుప్రభు ఉండాల్సిందే, కాబట్టి మన శుక్రవారం సరిపోదు, ముందు ఎప్పుడు 3 పగళ్ళు 3 రాత్రులు కరెక్ట్గా సరిపోతాయో ఆ రోజు పెట్టుకుందాం. కొంతమంది బుధవారం అనేవాళ్ళు ఉన్నారు, అలా ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకొంతమంది గురువారం అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, సో అయితే ఇక్కడ దీన్ని ట్రెడిషనల్ వ్యూని ఆచరించేవాళ్ళు, అంటే శుక్రవారం అన్నటువంటి వాదనని నమ్మేటువంటి చాలామంది పండితులు వాళ్ళు దీనికి ఎలా ఆన్సర్ చేస్తారంటే, చూడండి, యూదుల యొక్క లెక్క ప్రకారము పార్ట్ ఆఫ్ ది డే, పార్ట్ ఆఫ్ ది నైట్ ఈజ్ క్యాలిక్యులేట్ యాజ్ ఏ ఫుల్ డే కింద కన్సిడర్ చేస్తారు అన్నది యూదుల యొక్క లెక్క ప్రకారం. నిజంగా అది వాస్తవమే. అంటే యూదులు ఏమనుకుంటారంటే ఒక రోజులో ఒక పార్ట్ కూడా ఆ రోజు కింద కన్సిడర్ చేస్తారు. ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని చెప్పాలంటే, సపోజ్ మీరు మీ ఊరు మొన్న నైట్ వచ్చారు, మొన్న అయిపోయింది, నిన్న అయిపోయింది, ఇప్పుడు ఈరోజు. నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎన్ని రోజులు అయిందంటే 3 రోజులు అంటాం కదా. కానీ టెక్నికల్గా మనం మొన్న నైట్ మీరు వస్తే ఏం చేయాలి, మొన్న నైట్ నుంచి 24 అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 3 days అవ్వదు. అర్థమవుతుందా? ఇది అవర్స్ వైజ్ చూసుకుంటే. కానీ మొన్న వచ్చినా కూడా నేను వచ్చి 3 రోజులు అయింది అంటాం కదా. సో ఆ వేలో యూదులు క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే పార్ట్ ఆఫ్ ది డే, ఆ రోజులో ఏ కొంచెం ఉన్నా కూడా ఆ రోజు కింద కన్సిడర్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఫ్రైడే క్యాలిక్యులేషన్ ప్రాబ్లం లేదు. ఫ్రైడే ఒక రోజు, శనివారం రెండవ రోజు, సండే మూడో రోజు. అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి, యూదుల క్యాలిక్యులేషన్స్ ఏంటంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు, ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు డే క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతుందా? అంటే మనకు రోజు ఎట్లా మనం లెక్కేసుకుంటాం, మార్నింగ్ నుంచి లెక్కేసుకుంటాం, వాళ్ళకి ఈవినింగ్ నుంచి కౌంట్ స్టార్ట్ అయింది. యూదులు డేని ఎప్పటి నుంచి, ఉదాహరణకి శుక్రవారం ఉంది, శుక్రవారం నాడు సాయంత్రం 6 అయితే వాళ్ళకి విశ్రాంతి దినం స్టార్ట్ అయింది, అంటే శనివారం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ శనివారం సాయంత్రం 6 వచ్చిందంటే ఆదివారం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ లెక్క ప్రకారము 3 days అయిపోతుంది. సో యూదులు లెక్కించే విధానము, తర్వాత యూదులు ఒక దినాన్ని పరిగణించే విధానాన్ని బట్టి చూస్తే యేసుప్రభు వారు శుక్రవారం చనిపోయారు అన్న దాంట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు. సో ఇట్లా ఎనివే డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. సో అందుకే దాన్ని బట్టి ఇక్కడ ఒక మాట చెప్పబడింది ఏంటంటే, ప్రభువు బహుశా బుధవారం నాడు పస్కాను పండుగను జరుపుకొని ప్రభు వాళ్ళను స్థాపించి ఉండవచ్చు అనేది అందులో ఒక వ్యూలో చెప్పబడినటువంటి విధానం అనమాట. బట్ ట్రెడిషనల్ వ్యూ అని చెప్తుంది గురువారం జరిగినట్టుగా మనం చూస్తాం కదా. రైట్, దీని గురించి పెద్ద వరి అవ్వకుండా ఒక రోజున మీకు చక్కగా ఆ డేసు, టైమ్స్, అవర్స్ క్యాలిక్యులేషన్ మొత్తం వేసి చక్కటి మ్యాప్స్ వేసి మీకు ఒక రోజు నేను చక్కగా చెప్తాను. జస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ట్రెడిషనల్ వ్యూ. ఓకే, రైట్. సో ట్రెడిషనల్ వ్యూ ప్రకారం బుధవారం ఏంటి చెప్పండి, ఇటువంటి సంఘటన కూడా రికార్డ్ చేయబడలేదు. తర్వాత గురువారం ఏం జరిగింది, థర్స్డే April 6 ఏం జరిగింది మనం చూద్దాం. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది లార్డ్ సప్పర్, ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్ కంఫర్టింగ్ హిస్ డిసైపుల్స్, అండ్ ఇట్ వాజ్ ఎ డే ఆఫ్ సేయింగ్ గుడ్ బై టు హిస్ ఫాలోవర్స్. గురువారం April 6 ఏం జరిగిందంటే ప్రభు బల్ల స్థాపన జరిగింది ట్రెడిషనల్ వ్యూ ప్రకారం. ఓకే, జనరల్గా మనం ఎప్పుడు వినే వ్యూ ప్రకారం ప్రభు బల్ల స్థాపన ఆ రోజు సాయంత్రం జరిగింది. యేసు తన శిష్యుల్ని ఓదార్చే ప్రధాన యాజకుని ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్, అది యేసు ప్రభువు చేశారు శిష్యుల్ని ఓదార్చడం కోసం. ఆ తర్వాత అది ఆయన తన అనుచరులకు వీడ్కోలు చెప్పే రోజుగా ఉంది. అంటే శిష్యులకి ఆయన బాయ్ బాయ్ చెప్తా ఉన్నాడు, బాయ్ బాయ్, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది కాబట్టి మీకు గుడ్ బాయ్ అని చెప్పేసేటువంటి టైం వచ్చింది అన్నట్లుగా ఆ రోజున మనము చూడొచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో
దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో దీనికి సంబంధించిన సంఘటనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లోక 22లో, యోహాను 13లో వీటిలో మనము ఈ యొక్క సందర్భానికి సంబంధించిన సంఘటనని ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఫ్రైడే ఏప్రిల్ 7 ఏం జరిగింది? ద సఫరింగ్స్ ఆఫ్ గెత్సెమనీ, బిట్రయల్ బై జూడస్, ట్రయల్ బిఫోర్ ది హై ప్రీస్ట్, అన్నస్ అండ్ కయఫాస్, ట్రయల్ బై పైలట్, హెరోద్ అండ్ అగైన్ బై పైలట్, ద క్రూసిఫిక్షన్, డెత్ అండ్ బరియల్. శుక్రవారం ఏప్రిల్ 7 గెత్సెమనీలో శ్రమలు, యూదా చేసిన నమ్మక ద్రోహం, ప్రధాన యాజకుల అన్న మరియు కయపల ముందు విచారణ, పిలాతు, హేరోదు మరియు మళ్ళీ పిలాతు చే విచారణ, సిలువ వేయడం, మరణం మరియు సమాధి. ఏప్రిల్ 7 ఏం జరిగింది? శుక్రవారం నాడు గెత్సెమనీలో శ్రమలు, యూదా చేసినటువంటి నమ్మక ద్రోహం, ప్రధాన యాజకులైన అన్న మరియు కయపల ముందు విచారణ, మళ్ళీ పొద్దున్నే పిలాతు దగ్గరికి తీసుకురావడం, తర్వాత హేరో దగ్గర పంపించడం, మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చి విచారణ జరగడం, సిలువ వేయడం, మరణం మరియు సమాధి. ఈ సంఘటనలన్నీ కూడా ఫ్రైడే మనకి జరిగినట్లుగా మనం చూడవచ్చు. సో మత్తయి సువార్త 26వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం, వీటన్నిటిలో కూడా దీనికి సంబంధించిన సమాచారం మనం చూడవచ్చు. సాటర్డే ఏప్రిల్ 8 ఇట్ ఈస్ సాబాత్ డే, సో కంప్లీట్ రెస్ట్. శనివారం ఏప్రిల్ 8 యూదులకు సంబంధించి ఇదేంటి? ఇది విశ్రాంతి దినం కాబట్టి పూర్తి విశ్రాంతి, కంప్లీట్ రెస్ట్. దీనికి సంబంధించిన సమాచారం మత్తయి సువార్త 27, మార్కు సువార్త 15, లూకా సువార్త 23, యోహాను సువార్త 19 వీటిలో మనము చూడవచ్చు. సండే ఆదివారంకి వచ్చేసాం. ఆదివారం ఏప్రిల్ 9 జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. ఆదివారం ఏప్రిల్ 9 యేసు మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. సో అది సండే. దీనికి సంబంధించిన సమాచారం మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము చూడవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం? జీసస్ డెత్ వాజ్ ఏ పర్పస్ఫుల్ డెత్. ఇట్ వాజ్ ఇన్ నో వే యాక్సిడెంటల్ ఆర్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. యేసుక్రీస్తు మరణం అనేది ఒక ఉద్దేశపూర్వకమైన మరణం. అది ఏ విధంగానూ ప్రమాదవశాత్తు లేదా ఊహించని మరణం కాదు. క్రీస్తు మరణంలో చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సి, యేసుక్రీస్తు వారి యొక్క మరణం చాలా పర్పస్ఫుల్గా ఆయన మరణించడానికి వచ్చాడు. సో ఆయన యొక్క మరణానికి కుట్రలు ఎలా జరిగాయో మనం ఈ వీక్లో చూడవచ్చు. ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మత నాయకులు, తర్వాత ఇస్కరియోతు యూదా ఏ విధంగా నమ్మక ద్రోహం చేశాడు, ఆయన ఏ విధంగా మరణించాడు. సో ఇవన్నీ కూడా ఈ ఫ్యాషన్ వీక్లో మనము చాలా చక్కగా చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? ఇవన్నీ యాక్సిడెంట్లు జరిగినవి కాదు, చాలా పక్కా ప్లానింగ్తో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుప్రభువు వారు కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన చనిపోవడానికి ముందే ఆయనకి అన్నీ తెలిసినట్టుగా, ఆయనకి ఇవన్నీ తెలుసు, అలాగే ఇవన్నీ జరగబోతున్నాయని కూడా ఆయన ముందే చెప్పేశాడు. ఆయన కూడా ప్రవచించారు, అలాగే జరిగింది. ఓకే, సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెత్ అనే విషయం మనం చూడాలి. సమ్ ఇంపార్టెంట్ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ డ్యూరింగ్ ద ప్యాషన్ వీక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శ్రమల వార సమయంలో నెరవేరిన కొన్ని ప్రవచనాలు చూద్దాం. ఈ టైంలో నెరవేరిన కొన్ని, అన్నీ మనం చూడలేం కానీ కొన్ని ఇంపార్టెంట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ద కింగ్ ఎంటర్డ్ జెరూసలేం రైడింగ్ ఏ డాంకీ సో మనం చూసాం ఆదివారం నాడు, మాటల ఆదివారం నాడు అని అంటాను కదా. ఆ రోజు ఏం జరిగింది? యేసు ప్రభువారు గాడిద మీద స్వారీ చేస్తూ యెరూషలేంలోకి ప్రవేశించారు. గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేంకి వచ్చారు కదా. ఇది యాక్సిడెంట్గా జరిగింది కాదు. దీనికి సంబంధించిన ప్రవచనం ఉంది. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో దీనికి సంబంధించిన ప్రవచనం ఉంది. మెస్సియా గాడిద మీద ఎక్కి యెరూషలేంలోకి ప్రవేశించాలని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పుగా మత్తయి సువార్తలు 21లో మనకి కనబడుతుంది. అది నెరవేరుస్తూ యేసు ప్రభువారు అలా గాడిద మీద ఆయన యెరూషలేంలోకి ప్రవేశించారు. ఇక్కడ ప్రవచన నెరవేర్పును మనం చూస్తున్నాం. రెండోది, ద మెస్సియా వుడ్ క్లెన్స్ ద టెంపుల్ ప్రాఫెసీ. సో నెక్స్ట్ డే మనం చూసాం యేసయ్య దేవాలయాన్ని శుద్ధీకరించడం అనేది మనం చూస్తాం. ఇది కూడా దీనికి సంబంధించి కూడా ప్రాఫెసీ ఉంది. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో
దీనికి సంబంధించినటువంటి ప్రాఫెసీ ఉన్నది. 1-3 వచనాలు మీరు చదివితే ఆ ప్రాఫెసీ ఉన్నది. సో ఇక్కడ దీని నెరవేర్పు మత్తయి సువార్త 21 అధ్యాయం 12, 13 వచనాల్లో మనం చూస్తాం. ద లార్డ్ వుడ్ కమ్ టు హిస్ టెంపుల్ అండ్ ప్యూరిఫై ఇట్. ప్రభు తన దేవాలయానికి వచ్చి దాన్ని శుద్ధి చేస్తాడని ప్రవచించబడింది. యాస్టీస్గా యేసు ప్రభు వారు అలాగే చేశారు. చూడండి, దేవాలయంలోకి వచ్చి అక్కడ ఆ అపవిత్రమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉండగా దాన్ని ఒక వ్యాపారపు టిల్లుగా మార్చినప్పుడు, దొంగల గుహగా దాన్ని మార్చినప్పుడు యేసుప్రభు వాళ్ళందరినీ బయటికి పంపించేసి, ఇది నా మందిర సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, ఇది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రమైన కార్యాలు మాత్రం ఇక్కడ జరగాలి, ఇక్కడ ఎటువంటి అక్రమాలు వ్యాపారాలు జరగడం వీల్లేదు, వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తారు. సో ఆయన ఆలయాన్ని శుద్ధి చేస్తాడన్న విషయము ప్రవచించబడింది మలాకి గ్రంథంలో. అలాగే ఆయన వచ్చి చేశారు. తర్వాత మనకు తెలుసు ప్యాషన్ వీక్లో మనం చూసాం, ఇస్కరియోతు యూదా యేసుప్రభు వారిని అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తాడు కదా, దాని గురించి కూడా ప్రాఫెసీ ఉంది. ద మెస్సియా వుడ్ బి బిట్రేడ్ బై ఎ ఫ్రెండ్. మెస్సియాకు అతని సన్నిహితుడే నమ్మక ద్రోహం చేస్తాడని ప్రవచించబడింది. ఎస్, కీర్తనలో 41:9 చూస్తే సామ్స్ 41:9 దీనికి సంబంధించిన ప్రవచనం ఉంటుంది. ఎగ్జాక్ట్గా దాన్ని నెరవేర్పు మత్తయి సువార్త 26 అధ్యాయం 14-16 మనం చూడవచ్చు. సో ఇవన్నిటి వెనకాల ప్రవచనాలు నెరవేర్పులు ఉన్నాయనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మెస్సియాకు అతని సన్నిహితుడే, తన దగ్గరుండి తనతో పాటు ఉన్నటువంటి, తనతో ప్రయాణం చేసినటువంటి తన శిష్యులు ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా నమ్మక ద్రోహం చేస్తాడు అని ప్రవచించబడింది. ప్రవచన అనుసారంగా అది జరిగినట్లు మనం చూస్తాం. తర్వాత ద మెస్సియా వుడ్ బి సైలెంట్ బిఫోర్ హిస్ అక్యూజర్స్. యేసు ప్రభు వారిని పైన ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉండగా ఆయన వాళ్ళ ముందు మౌనంగా ఉంటాడు కదా, ఇది కూడా ప్రవచించబడింది. యెషయా గ్రంథం 53:7 మనం చూడొచ్చు. బొచ్చు కత్తిరించు అని అయితే గొర్రెపిల్ల ఎట్లయితే మౌనంగా ఉంటుందో యేసుప్రభు వారు కూడా అలాగే మౌనంగా ఉంటారు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో అది నెరవేర్పుగా మత్తయి సువార్త 26:63 మనము చూడవచ్చు. హీ వుడ్ రిమైన్ సైలెంట్ బిఫోర్ దోస్ అక్యూజ్డ్ హిమ్. ఆయనపై అన్యాయంగా ఆరోపణలు చేసిన వారి ముందు ఆయన నిశ్శబ్దంగా ఉండిపోవడం అనేది మనం చూస్తాం. తర్వాత ద మెస్సియా వుడ్ బి మోక్డ్ అండ్ ఇన్సల్టెడ్. మెస్సియా శ్రమ పడుతూ ఉంటే, ఒక పక్క ఆయన కష్టపడుతూ ఉంటే, అంటే ఆయన కష్టాలు అనిపిస్తుంటే, బాధలు అనిపిస్తుంటే, మిగతా వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఆయన ఎగతాళి చేసి అపహసిస్తారు కదా. ఓ వీడు మరి రక్షకుడు అంట, మరి తను రక్షించుకుని ఇప్పుడు సెలవు మీద దిగి రావచ్చు కదా, రకరకాల మాటలు, దోషణ మాటలు ఆయన అంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అలా ఎక్కిరిస్తారని, దారిని పోయే దానయ్య కూడా ఆయన చూసి హేళన చేస్తూ మాట్లాడతాడని మనందరికీ తెలుసు కదా. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పే. కీర్తన 22వ అధ్యాయంలో 6-8 వచనాల్లో ఆయన గురించి ఇలా చేస్తారని రాయబడింది. అదే నెరవేర్పు మత్తయి సువార్త 27:39-44 మనము చూడవచ్చు. సో పీపుల్ వుడ్ మోక్ అండ్ ఇన్సల్ట్ హిమ్ డ్యూరింగ్ హిస్ సఫరింగ్. మెస్సియా శ్రమ పడుతున్నప్పుడు ప్రజలు ఆయన ఎగతాళి చేసి అపహసిస్తారని ప్రవచించబడింది. ఇంకా 6వ విషయం, 6వ ప్రవచనం, ద మెస్సియా వుడ్ బి క్రూసిఫైడ్ విత్ క్రిమినల్స్. చూడండి, క్రిమినల్స్తో పాటు ఆయన సిలువేయబడతాడు అన్నది కూడా ప్రవచనమే. యేసుప్రభు 2 దొంగల మధ్య సిలువేయబడ్డాడు కదా. సో అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్గా జరిగినట్లుగా మనం చూడాలి. బుక్ ఆఫ్ ఐసియా 53:12, యెషయా గ్రంథం 53:12, గాస్పుల్ ఆఫ్ లూక్లో దీని యొక్క ఫుల్ఫిల్మెంట్ నెరవేర్పు మనం చూస్తాం. లూకా 23:32-33 వచనాల్లో దీని నెరవేర్పును మనం చూస్తాం. హీ వుడ్ బి కౌంటెడ్ అమాంగ్ ద ట్రాన్స్గ్రెసర్స్. ఆయన అతిక్రమం చేయువారిలో ఒకరిగా ఎంచబడతాడని ప్రవచించబడింది. సో ప్రవచనం ఏంటి? అతిక్రమం చేయవారిలో ఒకటిగా ఎంచబడతాడు. అదే నెరవేర్పుని మనం చూస్తాం లూకా సువార్త 23లో. తర్వాత ఇంకొక ప్రవచనం, సోల్జర్స్ వుడ్ డివైడ్ హిస్ గార్మెంట్స్. సైనికులు ఆయన వస్త్రాలను పంచుకుని వాటి కోసం చీట్లు వేస్తారని ప్రవచించబడింది. మనందరికీ తెలుసు యేసు వస్త్రం గురించి. వాళ్ళు ఆ నిలువు టంగి కోసం వాళ్ళు ఏం చేస్తారు,
అది చింపేస్తే ఎవరికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి చీట్లు వేసి ఎవరో ఒకరు దాన్ని సొంతం చేసుకోవాలి. కాబట్టి అది కూడా ఒక ప్రవచన నెరవేర్పే. సామ్ 22లో కీర్తన 22:18లో దానికి సంబంధించిన ప్రవచనం ఉంది. దాని నెరవేర్పుగా యోహాను సువార్త 19లో జరిగింది. చూడండి ఎంత ప్రవచనాత్మకంగా ఈ యొక్క సంఘటనలు జరిగాయి అనేది మీరు గమనించాలి. చాలా ఇంట్రెస్టింగ్ కదా. తర్వాత నన్ ఆఫ్ హిస్ బోన్స్ వుడ్ బి బ్రోకెన్, ఆయన ఎముకలు ఒకటైనను విరగదని ప్రవచించబడింది. అటున్న దొంగకి ఇటున్న దొంగకి వాళ్ళు మోకాళ్ళ మీద కొట్టి వాళ్ళ యొక్క ఎముకలు ఇరగొడతారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ చనిపోయాడని ఆయన మోకాళ్ళ మీద ఇరగొట్టే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఎందుకంటే మోకాళ్ళలో బలం ఉన్నంతసేపు, స్ట్రెంగ్త్ ఉన్నంతసేపు గాలి పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువసేపు బతకడానికి అవకాశం ఉంటుంది. అదే మోకాళ్ళ మీద కొట్టేశారు అనుకోండి, అక్కడ ఇరిగిపోయింది అనుకోండి, ఆ బరువుని ఇంకా పైకి లేపుకొని ఇంకా శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు కొడదాం అనుకునేసరికి ఏమైందంటే ఆల్రెడీ ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంక కొట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ మనం చూస్తే ఆయన ఎముకలు ఒకటైనను విరిగిపోదు అనేటువంటి ప్రవచనం నెరవేర్పుగా ఆ సంఘటన జరిగింది. ఎక్కడుంది ఈ ప్రవచనం? 34వ కీర్తన 20వ వచనంలో ఉన్నది. 34వ కీర్తన 20వ వచనం ఎక్కడ నెరవేరింది? నెరవేర్పు ఎక్కడ రాస్తుంది? యోహాను సువార్త 19వ అధ్యాయం 33-36లో దీని యొక్క నెరవేర్పుగా రాయబట్టం మనం చూస్తాం. తర్వాత ద మెస్సియా వుడ్ బి బరీడ్ ఇన్ ఎ రిచ్ మ్యాన్స్ టూమ్, ఆయన ఒక ధనవంతుడి సమాధిలో సమాధి చేయబడతాడని ప్రవచించబడింది. మనందరికీ తెలుసు అరిమతి యోసేపు తనకు క్రొత్త సమాధి ఉన్నది. అది ఆయన చాలా ధనవంతుడు. ఆయన సమాధిలో యేసుప్రభుని పెట్టారు కదా. అది కూడా యాదృచ్ఛికం జరిగింది కాదు సుమి. అది యేసుప్రభు వారి యొక్క సంబంధించినటువంటి భూస్థాపన సంబంధించిన ఒక ప్రవచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనంలో అది రాయబడింది. దాని నెరవేర్పు మత్తయి సువార్త 27లో 57-60 వచనాల్లో మనం నెరవేర్పుగా చూడవచ్చు. సో హీ వుడ్ బి బరీడ్ ఇన్ ద గ్రేవ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్, ఆయన ఒక ధనవంతుని సమాధి చేయబడతాడని ప్రవచించబడింది. సో ఎగ్జాక్ట్గా ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పుగా జరగడం అనేది మనందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. Summary: during the Passion Week, the life and death of Jesus Christ fulfilled many Old Testament prophecies, proving that he is the promised Messiah. సో ఈ ప్రవచనాల నెరవేర్పు అంతా మనకి తెలియజేసేటువంటి సత్యం ఏంటి? ఈ ప్రవచనాలన్నీ యేసులో నెరవేరే అన్న దానికి అర్థం ఏంటి? ఏం చెప్తుందంటే ఆయనే మెస్సయ్య. ఆ ప్రవచనాలన్నీ ఎవరి గురించి? మెస్సయ్య జీవితంలో జరుగుతాయని. మరి ఆ ప్రవచనాలన్నీ ఎవరి జీవితంలో నెరవేరాయి? యేసయ్య జీవితంలో నెరవేరాయి. అప్పుడు యేసయ్య ఎవరు? మెస్సయ్య. సో ఆ ప్రవచనాల నెరవేర్పు అన్ని ఆయన జీవితంలో జరగడాన్ని ఏం చూపిస్తుందంటే యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య అన్న సత్యాన్ని అవి తెలియజేస్తున్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ద క్రోనాలజీ ఆఫ్ ది క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బేస్డ్ ఆన్ ది 4 గాస్పల్స్, గాస్పల్ ఆఫ్ మాథ్యూ, గాస్పల్ ఆఫ్ మార్క్, గాస్పల్ ఆఫ్ లూక్ అండ్ గాస్పల్ ఆఫ్ జాన్. మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఉన్నటువంటి సువార్తల ఆధారంగా యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి ఆ దినాన ఏమేం జరిగినాయి, టైం లైన్ ఏంటి అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. క్రూసిఫిక్షన్ క్రోనాలజీ టైం ఆర్డర్. సిలువ వేయబడిన రోజున ఏమేం జరిగింది అనేది మనము గెస్ట్ చేస్తూ లేఖనాల ఆధారంగా మనము ట్రై చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎర్లీ మార్నింగ్ ట్రయల్ బిఫోర్ పైలట్ అబౌట్ 6 AM, బహుశా 6 గంటల సమయంలో పిలాతు ముందు యేసు ప్రభు వారిని తీసుకొచ్చి విచారణ, ఆయన మీద నిందలని మోపడము, ఆయన్ని ఒక దోషిగా చూపించడానికి ప్రయత్నం వాళ్ళు యూదులు చేసినట్లుగా మనకు అర్థం. సో జీసస్ వాజ్ బ్రాట్ బిఫోర్ ద రోమన్ గవర్నర్ పాంటియస్ పైలట్ ఫర్ ట్రయల్. ఉదయం సమయంలో యేసును రోమా గవర్నరు పిలాతు ఎదుట విచారణకు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? యూదా మత నాయకులు. వాళ్ళు యేసుప్రభుని చంపేద్దాం అనుకున్నారు. దైవదోషం చేశాడు. యేసుప్రభు ఏ తప్పు చేయలే. కానీ ఆయన చెప్పింది ఒకటే, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. అది వాళ్ళకి నచ్చల. దైవదోషణ అని చెప్పేసి చంపడానికి వాళ్ళు చంపాలనుకున్నారు. కానీ చంపే అధికారం వాళ్ళ చేతిలో, అది గవర్నమెంట్ చేయాల్సిన పని. చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడానికి లేదు. కాబట్టి
వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్ దగ్గర తీసుకెళ్దాం అని పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. సో బహుశా 6 మార్నింగ్ 6 o'clock. సో ఈ సంఘటన సో ఫ్రైడే మార్నింగ్ 6 o'clockకి సో ఈ సంఘటన జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. Jesus was scourged and mocked around 7 a.m. Roman soldiers flogged Jesus, placed a crown of thorns on him and mocked him. రోమా సైనికులు యేసును కోడాలతో కొట్టి తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఎగతాళి చేశారు. సో ఇదంతా కూడా అరౌండ్ 7 a.m. అంటే బహుశా 7 గంటలు ఆ సమయంలో జరగడానికి అవకాశం ఉన్నది. సో రోమా సైనికులు యేసును కోడాలతో కొట్టి తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఎగతాళి చేశారు. ఓకే, ఇది 7 గంటల సమయంలో జరిగినటువంటి విషయంగా మనం చూడవచ్చు. తర్వాత మూడవదిగా జీసస్ క్యారీడ్ ద క్రాస్ టు గొల్గతా అరౌండ్ 8 a.m. Jesus began carrying his cross toward Golgotha. A man named Simon of Cyrene was forced to carry it. యేసు తన శిలువను మోసుకుని గొల్గొతా వైపు నడిచాడు. తర్వాత సైనికులు కురేనీయుడైన సీమోను శిలువ మోసేలా బలవంతం చేశారు. 8 o'clock ఆ టైంలో యేసయ్య మీద శిలువ పెట్టేసి వాళ్ళు చూడండి, ఆల్రెడీ అప్పటికే ఆయన కొడాల చేత కొట్టబడి ఉన్నాడు, చాలా రక్తం కారుతా ఉంది, దేహం అంతా కూడా చీలిపోయింది. ఆ టైంలో బరువైన శిలువను ఆయన మీద పెట్టారు. ఆయన మోయలేక దాన్ని మోస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కురేనీయుడైన సీమోను అక్కడ ఉన్నప్పుడు ఆ సైనికులు ఏం చేయాలి, నువ్వు మొయ్యి ఈ శిలువ నువ్వు మొయ్యి అని చెప్పేసి ఆయన్ని బలవంతం చేశారు. ఇదంతా కూడా అరౌండ్ మార్నింగ్ 8 o'clock టైంలో జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జీసస్ వాజ్ క్రూసిఫైడ్. యేసయ్య సిలువ వేయబడ్డారు. ఎన్నింటికి? 9 గంటలకు. జీసస్ వాజ్ నెయిల్డ్ టు ద క్రాస్. ఉదయం 9 గంటలకు యేసుకి సిలువ వేయడం జరిగింది. సో మార్కు 15:25లో మనం దీన్ని చూడొచ్చు. మనకు క్లియర్గా మెన్షన్ చేయబడింది. 9 గంటల సమయము మనకి మెన్షన్ చేయబడింది. తర్వాత పీపుల్ మోక్డ్ జీసస్ ఆన్ ద క్రాస్. religious leaders and people mocked him while he hung on the cross. యేసు శిలువపై ఉండగా మత నాయకులు మరియు ప్రజలు ఆయన ఎగతాళి చేశారు. యేసు శిలువపై ఉండగా మత నాయకులు మరియు ప్రజలు ఆయన ఏం చేశారు? ఎగతాళి చేస్తున్నటువంటి సంఘటనలు జరిగినాయి. తర్వాత డార్క్నెస్ కవర్డ్ ద ల్యాండ్. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఏం జరిగింది? చీకటి ఆ దేశాన్ని కమ్మినట్లుగా మనం చూస్తాం. డార్క్నెస్ కవర్డ్ ద ల్యాండ్ ఫర్ 3 hours. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశం అంతటి చీకటి ఏర్పడింది. దీనికి సంబంధించిన రెఫరెన్స్ మత్తయి సువార్త 27:40. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి, టైం లైన్ క్లియర్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మినట్లుగా మనకు క్లియర్గా ఆ టైం ఇవ్వబడింది. తర్వాత Jesus spoke from the cross. Jesus spoke several final words from the cross. యేసు శిలువపై నుండి కొన్ని చివరి మాటలు పలికారు. మనం చూడవచ్చు, యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో చివరి మాటలు ఉన్నాయి కదా, అవి ఈ టైంలో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. ఆ 7 మాటల గురించి కూడా మనము స్టడీ చేద్దాం. ఏంటి ఆ 7 మాటలు, వాటికి అర్థాలు ఏంటి అనేది మనం కమింగ్ క్లాసెస్లో మనం స్టడీ చేద్దాం. సో ఇప్పుడు నేను వాటి గురించి వివరించట్లేదు. ఓకే, సో చివరి మాటలు ఏంటి? నేను దప్పికొనుచున్నాను, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించున్నాను, సమాప్తం. సో ఈ మాటలు ఈ టైంలో పలికినట్టుగా మనకి అర్థమవుతాం. లూకా సువార్త 23, యోహాను 19లో మనం దీనికి సంబంధించిన విషయాలు చూడొచ్చు. జీసస్ డైడ్ అబౌట్ 3 p.m. జీసస్ క్రైడ్ అవుట్ అండ్ గేవ్ అప్ హిస్ స్పిరిట్. సుమారు 3 గంటల సమయంలో యేసు గట్టిగా కేకవేసి తన ఆత్మను తన తండ్రికి అప్పగించడం చూస్తాం. సో అది 3 గంటల సమయంలో జరిగినట్లుగా, రమారమి 3 గంటల సమయంలో జరిగినట్లుగా మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనంలో మనము చూడొచ్చు.
తర్వాత ద టెంపుల్ వెయిల్ వాజ్ స్టోన్. ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయారో ఆ దేవాలయంలో ఒక సంఘటన జరిగింది. ఏంటి? ద వెయిల్ ఆఫ్ ది టెంపుల్ వాజ్ స్టోన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చినిగిపోయింది. దేవాలయపు తెర పైనుండి కింద వరకు చినిగిపోయింది. సో ఈ తెర గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అది చాలా పెద్ద తెర, దరిదాపు 5 అంగుళాల మందం ఉన్నటువంటి తెర. ఆ తెర పైనుంచి కింద వరకు చినిగిపోయినట్లుగా అది చాలా అద్భుతం. అంటే ఏంటి? ఇక దేవుడికి మనకి మధ్య ఇంకా ఆటంకం ఏం లేదు. దేవుడి దగ్గరికి మనకి యాక్సెస్ వచ్చేసింది. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం వల్ల మనకి దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే యాక్సెస్ మనకు వచ్చేసింది. ఇంక ఏ తెరలు గిర్రలు అడ్డం లేవు అన్న విషయాన్ని సూచిస్తూ ఉంది. అదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనం ఇంకో రోజు ఎప్పుడైనా మాట్లాడుకుందాం. తర్వాత జీసస్ వాజ్ బరీడ్ బిఫోర్ సన్సెట్. ఎందుకంటే సాయంత్రం 6 గంటలు దాటితే ఏమవుతుంది? విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అంతకుముందే ఆయన్ని సమాధి చేయాలని ప్రయత్నాలు చేశారు. ఏ రిచ్ మ్యాన్ నేమ్డ్ జోసెఫ్ ఆఫ్ అరిమథియా ప్లేస్డ్ జీసస్ బాడీ ఇన్ హిస్ ఓన్ టోమ్. ధనవంతుడైన అరిమథియా యోసేపు యేసు యొక్క శరీరాన్ని తన క్రొత్త సమాధిలో ఉంచాడు. ఓకే, మత్తయి సువార్త 27:57-60. సో యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని తనకిమ్మని అరిమథియా యోసేపు, ధనవంతుడైన అరిమథియా యోసేపు అడిగి ఆయనే తన సొంత సమాధిలో తన కోసం తను చేయించుకున్న క్రొత్త సమాధిలో యేసు ప్రభు వారి దేహాన్ని పెట్టడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా సన్సెట్కి ముందంటే సూర్యాస్తమయం ముందు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనము ఫ్రైడే అనగా ట్రెడిషనల్ వీళ్ళు ఫ్రైడే యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆ రోజు ఏమేం జరిగింది అనే లేఖనాలకు మనకి ఉన్న కొన్ని టైమింగ్స్ని బట్టి మనం గెస్ చేసి చెప్పగలిగినటువంటి మిగతా టైమింగ్స్ అనమాట. సో ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుంది? యేసుప్రభు మరణం అనేది చాలా ప్రత్యేకమైనది, ప్రవచనాత్మకమైనది. యేసుప్రభు వారి మరణం ఎవరి కోసం? మన కోసం. పాపులైన మనల్ని, నశించిపోతున్న మనల్ని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ తన మీద వేసుకుని ఏ పాపం చేయని యేసు మన కోసం కలవరిశిలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా రక్షణను, మోక్షమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. డియర్ బ్రదర్, యేసుప్రభు, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యేసుప్రభు మరణం యొక్క ప్రత్యేకత నీకు అర్థమైంది కదా. మరి నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా? ఆయన చనిపోయింది నీ కోసమని నీకు అర్థమైందా? రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసే చనిపోయింది మన కోసం. కాబట్టి నీ కోసం, నా కోసం యేసే నమ్ముకుంటే పాప శాపాల నుంచి విడుదల పొందుకుని మరణం మీద ఒక రోజున విజయాన్ని పొందుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. కేవలం ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఆ యేసు నా కోసం, నా పాపల కోసం చనిపోయాడు, ఆయనే నిజమైన దేవుడు, తిరిగి లేచిన మృత్యుంజయుడు అని నువ్వు నమ్మితే ఇప్పుడే ఇక్కడ నీకు రక్షణ ఇవ్వబడుతుంది. దయచేసి ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ బైబిల్ సత్యాలు నీ కొరకే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఈ లెసన్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాము. అలాగే మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా జూమ్ క్లాస్లో నేర్చుకుని జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడున్న వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మీ పేరు, ఊరు, సంఘం యొక్క వివరాలు నాకు పంపిస్తే మిమ్మల్ని మీకు జూమ్ లింక్ ఉచితంగా ఫ్రీగా పంపించడం జరుగుతుంది. మీరు చక్కగా జాయిన్ అయ్యి లెసన్స్ నేర్చుకోవచ్చు. మీకు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. టేక్ కేర్.